వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ, వ్యాపార అన్ని రంగాలలో పనిచేస్తూ బహుజన ఉద్యమాన్ని భుజాల మీద మోస్తున్న మీ అందరికీ పేరు పేరున జైభీములు. నిజానికి మంచింటి అంజన్న ప్రయత్నం చాలా అందరూ అన్ని చోట్ల భుజాల మీద మోసుకొని తీసుకుపోవాల్సిన అంశం కనుక ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి అని చెప్పి నేను చాలా సందర్భాలు రాసినాను. కానీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకంగా ఉన్నట్లయితే ఒక మాట మీ అందరికి గుర్తు చేస్తున్నాను. త్రేతాయుగంలో రాముడి కథను, సీత కథను అప్పుడెప్పుడు జనకుడు స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవరంలో రావణాసురుడు బాణాన్ని లేపకుంటే, శివధనస్సును లేపకుండా పోయినప్పుడు ఆ సీత కథను నేటికి కూడా మనకు పాఠ్యపుస్తకాలలో ఒక తప్పుడు సమాచారాన్ని నేటి వరకు 1000 సంవత్సరాలుగా మన మీద రుద్దబడుతుంది. కానీ ఒక వాస్తవ చరిత్రను ఈ దేశంలో ఉన్న అట్టడుగు జనాలు, అదేవిధంగా అగ్రకులాలు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం అన్నీ వచ్చినాయి అంటే దాన్ని కేవలం భారత రాజ్యాంగం ద్వారానే వచ్చినాయి. కనుక ఈ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు అంటే బాల్య దశలోనే చదివినట్టయితే అది శాశ్వతంగా వాళ్ళ మెదట్లో ఉంటుంది, ఈ సమాజ మార్పు కోసము దోహదపడుతుంది అని తెలియజేస్తూ, ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి, ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం చదవాలి, ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి, ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం చదవాలి. ఖురాను, బైబిల్, భగవద్గీత కంటే గొప్పది, ఖురాను, బైబిల్, భగవద్గీత కంటే గొప్పది, మానవత్వ విలువలను మనకు బోధిస్తుంది. ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి, ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం చదవాలి. తరతరాల చీకటి చెర నుండి విడిపించింది అది, తరతరాల చీకటి చెర నుండి విడిపించింది, ఆరిపోని సిరివెన్నెల వెలుగులను కురిపించింది. వెలివేతల ఎతలు దూడ్చి ఓదార్పును ఇచ్చెను, వెలివేతల ఎతలు తూడ్చి ఓదార్పును ఇచ్చెను, వంచకుల మోసాలకు అడ్డుకట్ట వేస్తది. ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి, ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం చదవాలి. ఈ రాజ్యాంగం వల్లనే ఈ దేశంలో 1000 సంవత్సరాలుగా ఊరికి దూరంగా మనకు విద్య లేక అనేక ఇబ్బందులు పడుతున్న మనం ఈరోజు స్వేచ్ఛగా మనం మనగలుగుతున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం. నిజానికి మనకి ఈ మధ్యనే 100 సంవత్సరాలుగా మనము మన కళ్ళ ముందు అంటే బాబ్రీ మసీదు, అదేవిధంగా మన అయోధ్య కోసం వచ్చినప్పుడు కేవలం వాళ్ళ రామాయణం కాదు, వాళ్ళ భగవద్గీత కాదు, వాళ్ళ ఖురాన్ కాదు, మరి ఇది కాదు, కేవలం భారత రాజ్యాంగం ద్వారానే ఆ 2 దేవుళ్ళ సమస్యను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తీర్చిండు అనే విషయాన్ని మనం తెలియజేస్తూ, మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు, మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెలలో సూర్యుడు అంబేద్కరుడు. 1000 ఏళ్ళ మన ఎతలను వినలే కదా ఎవ్వరు, 1000 ఏళ్ళ మన ఎతలను వినలే కదా ఎవ్వరు, విన్న కూడా సాటారు అంబేద్కరుకెప్పుడు. మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెలలో సూర్యుడు అంబేద్కరుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. కాషాయపు జెండనెత్తి భుజాలపై మోసిన, త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన, కాషాయపు జెండ బట్టి భుజాలపై మోసిన, త్రిమూర్తులను గుండెలోన
నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే. ఆ దేవుళ్ళే మన బ్రతుకును బానిసలుగా మార్చరు, మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెలలో సూర్యుడు అంబేద్కరుడు. కాశం మొహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళిన అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన, మొహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళిన అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే. అతి శూతుల విన్నపాలు విని బ్రతుకు మార్చలే, మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెలలో సూర్యుడు అంబేద్కరుడు. చర్చికెళ్ళి యేసయ్యకు ఎంత మొక్కుకున్నను, కన్నీళ్లతో కాళ్ళు గడిగి కనుల కద్దుకున్నను. చర్చికెళ్ళి యేసయ్యకు ఎంత మొక్కుకున్నను, కన్నీళ్లతో కాళ్ళు గడిగి కనుల కద్దుకున్నను. దళిత జీవితాల వెలుగు రాలే కదా, దళిత జీవితాల వెలుగు రాలే కదా. తరతరాల దారిద్ర్యం పోనెలే కదా, మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెలలో సూర్యుడు అంబేద్కరుడు. ఇకనైనా తెరుచుకోండి మూసిన ఎద తలుపులు, అంబేద్కరు ఆశయాన్ని మొయ్య కలుపు చేతులు. ఇకనైనా తెరుచుకోండి మూసిన ఎద తలుపులు, అంబేద్కరు ఆశయాన్ని మొయ్య కలుపు చేతులు. గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షణ, గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షణ. ఆ దేవుడనే వాడి నుదుటి రాత మార్చినాడుగా, మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెలలో సూర్యుడు అంబేద్కరుడు, సూర్యుడు అంబేద్కరుడు, సూర్యుడు అంబేద్కరుడు. అటు రాముడిది ఇటు హల్లాది ఇద్దరిది సమస్య తీర్చి వాళ్ళ నుదుటి రాతనే మార్చిన ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రతి ఇంటికి ప్రతి పిల్లోడు చదివినట్టయితే ఈ దేశంలో ఉన్న అందరి నుదుటి రాతలు మార్చబడతాయని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అంజన్నకు ధన్యవాదాలు. అది